నాకంటే పైన కానీ నాతో సమానమైనది కానీ మరొకటి లేదు అన్నాడు. కాబట్టి మనము ఏ పూజ చేసినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నోటికి కొన్ని అలవాటు అయిపోవాలి. అంటే కూర్చుని లేచే ముసలమ్మలు, అంటే నేను నా కళ్ళతో మా అమ్మమ్మని చూశాను. రామచంద్రమూర్తి ఎక్కడున్నావు తండ్రి, నేను లేస్తే కూర్చుంటే అలా అలా మనకు అలవాట్లు ఉండాలి. అలవాటు అంగద అంటే శ్రీభాష్య అప్పలాచార్యులు వారు చెప్తారు, అంగద్ భగవంతుడు, గద్ పొందినవాడు. అంటే మనలో ఎప్పుడు లోపల నడుస్తూ ఉండాలి. లోపల ఏదో కీర్తనో భజనో ఒక నామం అలవాటు అయిపోవాలి. మంత్రం తంత్రం పెద్ద పెద్దవన్నీ తర్వాత మనకి ఒక నామం అలవాటు పడిపోతే అది మనం ఉద్ధరిస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి మనం ఏదో ఒక వస్తువు తిన్నామండి, ఇప్పుడు ఇప్పుడు వచ్చి తిన్నామండి అని అడుగుతారు ఎవరైనా వస్తే. నువ్వు తింటే అక్కడ ఇక్కడ కూర్చుంటావు. అలా ఎందుకు అడుగుతాం? వాడు రాగానే కంపు వస్తుంది. ఉల్లిపాయ కంపు వచ్చే తెలిసిపోద్దిగా, ఎంతమందిలో వాడు రాగానే తెలీదు, వాడికి అంటుపోయింది. వాడు తిని అరగంట అయినా అది తొందరగా వదలదు. అలా వస్తువులో వాసన వీడి శరీరంలోంచి ఎలాగా మన మీద చూపిస్తుందో అలా మన మీద ఈ శబ్దం ప్రభావం చూపిస్తుంది. మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదో ఒక త్యాగరాజ స్వామి కీర్తనం, అన్నమయ్య కీర్తనం, లేదు ముత్తుస్వామి దీక్షితులు వారిదో, లేదు నారాయణ తీర్థులు వారిదో, రామదాసు గారిదో, లేదు పోతన గారి ఒక పద్యము మనం వినేసి అది వింటూ అనుకుంటూ పడుకుంటే ఆ శబ్ద ప్రభావం మన హృదయం మీద పడుతుంది. ఉదాహరణకి మీరు ఇప్పుడు పడుకుంటాం, మనం ఇప్పుడు ఏదో జై జై శంకర చెప్పుకున్నాం, శ్రీరామ్ జయరామ్ చెప్పుకున్నాం, పద్యాలు చెప్పుకున్నాం. ఈ ప్రభావం మన హృదయం మీద మనసు మీద పడుతుంది. మనం ఒక కీర్తన వింటూ ఇప్పుడు చిన్న చెబుతాను, మీరు పాడండి. నగుమోము గలవాణి పాడండి. నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాణి నామానోహరుని సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని అజ్ఞానతమమును అనచూ భాస్కరుని నగుమోము గలవాణి నామానోహరుని బలో
బులో సీతారామచంద్రమూర్తి భగవానికి అలా వినేసి పడుకున్నాం. పటికి బెల్లం తిన్నాం. తిన్న వెంటనే నీళ్ళు తాగినా ఆ లోపల ఆ తీయదనం అలా అట్టుకుంటుంది. అలా భగవత్ సంబంధమైన ఒక కీర్తన విని పడుకుంటే అది హృదయానికి, ఆత్మకి, మనసుకి పట్టి ఉంటుంది. ఇప్పుడు నిద్ర లేచినా మంచిది, లేకపోయినా మంచిది. అదేనా? అలా కాకుండా మనకి ఎవరితోనో గొడవ అయింది, చూసుకున్నారా రేపు దిగాకన్నా అని మనం వాడితో గొడవ పెట్టుకుని ఎప్పటికో సెల్ చూసి ఫేస్బుక్ చూసి పడుకున్నాం. కానీ మన మనస్సు నిండా ఎవరున్నారు? ఆడే జగడమే అంటుంటది. రేపు మన నిద్ర లేస్తే వాడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాం. నిద్ర లేవకుండా నిద్రలోనే పోతే మన మనసు రాముడి మీద లేదు, కృష్ణుడి మీద లేదు, ఆడేవాడి మీద. ఈ జన్మ నాశనం అయిపోలే. అందుకని ఎవరితో వైరం పెట్టుకోకండి. వైర్ కూడా పెట్టుకో. నేను చెప్పాను వైరం అంటే ఏంటి? వైర్ అంటే ఏంటి? వైర్ అంటే లింక్. వైరొద్దు, వైర్ వద్దు. వైర్ కనెక్ట్ చేస్తుంది కదమ్మా. వైర్ వద్దు. నమస్కారం. అంతవరకే. ఈ ప్రపంచం ఎవరితో అయినా గొడవ వస్తే కూడా చూశానండి మనం అని వీడితో చెప్పేది. వీడు వెళ్ళి ఆడితే చెప్పేది ఏంటి? మనం ఇళ్ళగానే చెప్పేద్దాం. ఏ పేరు మీ పేరు? అలోక్. మీ పేరు? హరియన్. మీ పేరు? బెంగాలీలో కీర్తన ఉంది, మేము పొద్దున్న పాడుతుంటాం. ఉద్దిలో ఆరున పూరా బాబాజే ద్విజమణి గోర ఆమని జాగే భగత సమూహ లోయ సాతే గోరనగార బ్రాజే. అంటే పొద్దున్నే లేచి చైతన్య మహాప్రభు ఈ నవద్వీప్ అంతా తిరుగుతూ అందరినీ భజన చేయమని నిద్రలేపుతున్నాడు. నేను ఇప్పటిదాకా మీ లైన్లో పెట్టాను, అందుకని అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. అమ్మ అందరికీ స్వస్తి. పొద్దున్నే దిగుదాము రాజమండ్రి బస్తీ. అమ్మ నేను మీ ఆనందం కోసమే వస్తే ఎప్పటిదాకా పట్టిన కుస్తీ. నన్ను హరే కృష్ణ మీరంతా ఏరు బస్తీ చెబుదురు. నన్ను చెప్పేరా నన్ను కుప్పం హరే కృష్ణ నాన్న కుప్పం హరి బోల్ మంగళం ఏదో అయింది. కుప్పం అమ్మ మీరు మాట్లాడు. మా అత్తయ్య గారికి ఇమ్మన్నారు తాడు ఇస్తారు. తాడు. మీరు మార్చి 24 గంటలు అదే మార్చి 20 నుంచి 25 వరకు వర్గాల్లో చెప్పారు. చండీ హోమం, సత్యచండీ హోమం. ఎవరు చేస్తారు? వీళ్ళు శతచండి. అదే అనుకోకుండా అలాగే అలాగే. అమ్మ 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 నమ పార్వతీపదే హర హర మహాదేవ. కంపల్సరీ రావాలని మీరు అడ్రస్ ఇస్తారు. ఎప్పుడు? మార్చి 20 నుంచి 25 వరకు. మీరు నేను కార్డు ఇచ్చాను కదా, లేదు ఇక్కడ పెట్టాను. అప్పుడు మా నెంబర్ నేను కార్డు ఇస్తాను. చేస్తున్నాం కదా అది ఇదిగో. ఇది నాకు వాట్సాప్ లో ఒక నెంబర్ ఇస్తా. నాన్న కుప్పం మందిపేట అది ఒకసారి అరే బోల్ నన్ను తిన్నారా? అప్పుడు మందిపేట. అవునా అదేంటి నాన్న రైట్ టైంకి రాలేదా? రెడ్డి మంచి వెళ్దాం కాదు. నేను మిమ్మల్ని పలకరించానా? అవును కాదు, నేను మీతో మాట్లాడానా? రాజమండ్రి అవును చెప్పారు, కానీ నా షెడ్యూలు భీమిల్లో ఒక యాగము, అనకాపల్లిలో ఒక యజ్ఞము,
అలా షెడ్యూల్ ప్రకారం ఉంది. చాలా సంతోషం, అమ్మాయి అల్లు వచ్చారు, చాలా సంతోషం. అయితే విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు 8 చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అలాగే ఇవాళేమో ముప్పవరప వారు, చాలా సంతోషం అండి. వారికి నాకు బోల్డ్ బంధం, లంక నుంచి బంక దాకా. సార్ సార్ యజ్ఞ బ్రహ్మ ఎవరు సార్? ఎక్కడి నుంచి వారు? శుభం. మరి బంగారేశ్వరం గారు ఎప్పుడు? రేపా? అప్ప సూపరే, మీరు మామూలు కాదు. అదే అది చెప్పారు అమ్మాయి చెప్పింది. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. ఇదిగో నేను మీ భార్యాభర్తలు ఇద్దరికి బృందావనం తులసిస్తున్నాను అమ్మాయి చేతికి. ఇద్దరు వేసుకోండి, ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. ఇంకా చాలా చెయ్యాలి సార్. ప్లీజ్ సార్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. మీరు నమ్మండి, రోజు తలుచుకుంటున్నామని. దాక్షాయణి మాతకి రోజు తలుచుకుంటాం. ఇది చేయించారండి, బంగారు కలుపులుని లేవు కానీ వచ్చినప్పుడు. లేవు, నాన్నగారు చేయించారు. అంటే నేను మొన్న వెళ్ళింది 24, 25, 24 వెళ్ళా. 24 దర్శనానికి వెళ్ళా. అంటే నేను చెప్పేది డిసెంబర్ 24. అంటే జనవరి 24. జనవరిలో చేసినట్టున్నారు. దాంతో బంగారు వాటిని చేయించారు. అసలు అది ఇది దాక్షాయణి ఒకసారి అమ్మ. అసలు అది ఇది ఒకసారి అనుకున్నారండి, కానీ కళ్యాణం వల్ల అది ముందు చేసి మొన్న కళ్యాణం అయింది, ఇప్పుడు హోమం. దగ్గరికి వస్తున్నాను కానీ నా పరిశ్రమ పీకల మీద వాళ్ళని ఒప్పించలేం కదా. అమ్మ నాకు వాట్సాప్లోకి రండి. చూడు అక్కడ ఒక చెండి, చిత్రం కదా రెడ్డి. చూడరా, కాదు అక్కడ చెండి, ఇక్కడ చెండి, ఇక్కడ మొండి. చాలా మృదువుగా ఉన్నారండి మొండి. నేనా? ఇలాంటివి 7-8 ఏళ్ల క్రితం ఎవరో చెప్తే నేను ఇలా వెనక్కి చూసుకున్నాను. నేనే అది. చాలా మృదువుగా ఉన్నారండి. ఆళ్ళగడ్డ వెళ్తే ఒక ఆయన అన్నాడు, స్వామి మీరు చాలా ఓపిక అన్నాడు. నాకు అసలు మన సూటబుల్ కాదే కదా. మనది మనకు తెలియదు కదా. ఇందాక నుంచి చూస్తున్నాం కదా, చాలా అయ్యో సంతోషం, చాలా సంతోషం. బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. 22 కదా, 25 అమ్మ 20 నుంచి 25 వరకు మార్చి కుదరచ్చు అనుకుంటున్నాను. మీరు వాట్సాప్లోకి రండి, ఎందుకంటే అంతా మాట్లాడిచ్చేస్తాను. అది మీరు వాట్సాప్లోకి వస్తే నెంబర్ పెడతాను. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే హరే, హరే రామ. మా ఇద్దరు ఫోటో తీయండి, మళ్ళీ దీని 3 మారిపోతాయి. తొందర ఫోటో తీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే. మళ్ళీ మన ఫ్రెండ్స్ అయిపోయాడు. తీతే మళ్ళీ అమ్మయ్య మనం మొత్తం ఫ్రెండ్స్ అయిపోయాం. ఈ జాలు ఇదే ఈ జన్మకి ఇది పెద్ద విజయం. నా దృష్టిలో పెద్ద విజయం అంటే పెద్ద వాళ్ళు శాలువాలు వేయడం కాదు, ఇలాంటి చిన్నదే అల్లరి చేయకుండా మాతో ఫోటోలు దిగడం, అదే పెద్ద విజయం. మరి చదువు అంతే కదా. చూడు నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. నీ కళ్ళు ఎదుగుతావు నువ్వు, ఏమనుకుంటావు? దేకో మై రౌడీ అంతే కదా, దేకో మై రౌడీ. అక్క
అక్క అక్కేదమ్మా అయ్యి పెళ్ళి పెళ్ళికి అక్క పెళ్ళి కదా హాయ్ హాయ్ పెళ్ళి 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 నువ్వు చెప్పాలి నువ్వేం చెప్పాలంటే ఇగో అక్కడ అక్క ఇక్కడ తెక్క మాతో పెట్టుకుంటే వేరే లెక్క బంగారు తెల్లమ్మా మరి మేము బజ్జులు లేవాలమ్మా మరి అక్క ఇది ఇక్కడే ఉంది అక్క చూడవే అంబేది అంబేది నానేరమ్మా నానేరి నానేరమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు మరి నాయనమ్మేది నానమ్మేది మామేది మామేది మరి అబ్బి అబ్బి అబ్బిడి 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 అబ్బిడమ్మా అబ్బా పిన్నేదమ్మా పిన్ని 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 గల్లమ్మ నువ్వు అందరూ చెప్పండి గోవిందా నువ్వు చెప్పాలి వాళ్ళకి రాదు నువ్వు చెప్పు గోవిందా గోవిందా నువ్వు చెప్పాలి గోవిందా గోవిందా వాళ్ళకి రాదు నన్ను నువ్వు చెప్పు గోవిందా గోవిందా నువ్వు గోవిందా గోవిందా నువ్వేంటమ్మా మన పరుగు పోద్ది ఇప్పుడు ఇద్దరిగా సవాల్ నువ్వేం చేయకపోయి రేపు గోవిందా గోవిందా నువ్వు ఎవరి పాప పాప ఎవరు ఎవరు పాప ఎవరు బంగారు తెల్లమ్మ బంగారు తెల్లమ్మ గోవిందా 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 రెడీ రెడీ తల్లి చాలా మంత్రవాది వారు చాలా సంతోషం అవును అబ్బా 9 అడుగులు అటు 9 అడుగులు ఇటు ఓమగొండం నవా నీక ఎన్ని రోజులు పంచాంగ ఓకే ఓకే అవును అవును అబ్బా ఓ 11,000 వెలక్కాయలు అబ్బా ఓ 5,000 కొబ్బరికాయలు 10,000 జామకాయలు ఓ 8,000 కాదు మరి హోమగుండం సరిపోద్దా 9 ఓకే ఓకే ఓకే
5,000 గుమ్మడికాయల బీభత్సహ. ఓ ఓ అబ్బా, దానిమ్మకాయలు 7-8 వేలు. పోయి ఇవన్నీ 5 రోజుల్లోనే. అదే అర్థమైంది, 2 పూట్ల అర్థమైంది నాకు. పాంచాహినికల్లో 2 పూటలు అంటే 10 రోజులు, 10 పూటలు మొత్తం. పూర్ణాహుతి ఎప్పుడు వచ్చింది డేటు? 25. సరే, అప్పు గారు చెప్పండి. 300ది బాబోయ్. అది 2 తీయమన్నారమ్మా. బాబు 100 గెలలో బాపురే. అవిస్ బాబా అద్భుతం అద్భుతం. 9 అక్షరాల జపం, 90,000 హోమం కూడా. అబ్బా చాలా. నా నెంబర్ ఇచ్చాను. మీకు మీ దంపతులిద్దరికి బృందావనం యొక్క తులసి కూడా వీళ్ళ చేతికి ఇస్తున్నాను, మీకు అందజేస్తారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. అమ్మ, నేను మళ్ళీ పొద్దున్నే ఇంకా కార్యక్రమాలను సార్ అప్పు గారు మళ్ళీ కలుద్దాం సార్. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. నువ్వు ఇంకా లేవు కొద్దిజోడు ఇంకా అలా చేయకూడదు. అక్కడ అక్క, ఇక్కడ తెక్క. ఏంటి మరి బాయ్ చెప్పి మేము వెళ్ళాలి, పడుకోవాలి. నువ్వంటే పడుకోనేవో. నీ గొడవ మాకు తెలుసులే. ఎవడి బాయ్ అలా బయట బాయ్ కన్నయ్య. బాయ్ నాన్న, బంగారు తిండి. అమ్మ స్మైల్ నాన్న, మా ఇద్దరు ఫోటో తీసుకుందాం నాన్న. వీడు ఒక్క దెబ్బకి స్మైల్ ఇచ్చింది. ఫోటో తిని మాకు సంటి మాకు. అసలు ఎంత గుడ్ బాయ్ అండి. గుడ్ బాయ్ నాన్న. అసలు నీకు కనీసం మా వరకైనా గుడ్ బాయ్ అయ్యాడు. చూడండి కాదు, ఇప్పుడు వాడికి కుళ్ళు లేదు, అసూయి లేదు, అసలు నన్ను ఎవడో గుర్తించలేదు, అంతా దానికే క్రెడిట్ పోతుందని ఏడుపు లేదు. మంచివాడు కాకపోతే అబ్బా నీకుందన్న, నువ్వు గుర్తించ ఎప్పుడో మెచ్చుకున్నా, అబద్ధంగా చేయదు. బాబా నేనేం అనలేదు మేము. ఓకే బాయ్. ఎత్తుకోవచ్చా అన్నయ్య? స్మైల్ ఫోటో తీద్దాం. స్మైల్ అభియన్, స్మైల్ అబ్బా, స్మైల్ స్మైల్ అబ్బాయి స్మైల్. అలా నవ్వాలన్నా. నీకు ఎన్ని పళ్ళు వచ్చిందన్నా? 6 పళ్ళు వచ్చినాయా? సూపరే. కాదు, పాత సినిమాల్లో చండీ రాణి, ఇక్కడ ఉంది రౌడీ రాణి. అబ్బాయి తల్లి కన్నయ్య బాయ్. ఇవన్నీ దాంట్లో పెట్టు నాకు. ఇదిగో ఎక్కడుంది ఆవు, గొర్రెలకు పెట్టాలి రేవు. నీకు పడేస్తాం నాణం కింద. బాయ్ ఎవడి పడుకో, నువ్వు దాన్ని పడుకోని.
బాయ్ బాయ్ చెప్పు చేసి చాలు బాయ్ చెప్పు Bye. అమ్మాయి.